నిఘా న్యూస్ కు స్వాగతం. 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో 3వ స్థానం సాధించిన ఆత్మకూరులోని చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘనను అభినందించిన స్కూల్ యాజమాన్యం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు విద్యా చరిత్రలోనే 598 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో 3వ స్థానం కైవసం చేసుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘనను 6 మంది విద్యార్థులను పాఠశాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి, చైతన్య పాఠశాలల రీజనల్ ఇన్ఛార్జ్ జి శైలేష్, కోఆర్డినేటర్ షేక్ బాషా అభినందనలు తెలియజేశారు. బాగా చదవాలన్నా, అర్థమైందా? మన పిల్లలు ఓటమి అనేది కాదు, స్పోర్టివ్గా తీసుకున్నావు. నువ్వు చాలా సఫర్ అయి ఉంటావు. నాకు గెస్ నా పేరు ఎస్ మేఘన. నేను శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఎస్ఎస్సి బోర్డ్ 2025 ఎగ్జామ్స్ నేను చాలా చక్కగా రాశాను. మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాను, కానీ నాకు ఫస్ట్ 591 మార్క్సే వచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్లో అనుకున్న మార్క్స్ వచ్చినప్పటికీ సైన్స్లో మాత్రం 92 మార్క్సే వచ్చాయి. మా టీచర్స్ యొక్క సజెషన్ మేరకు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడం జరిగింది. రీవెరిఫికేషన్ తర్వాత నాకు సైన్స్లో 99 మార్క్స్ వచ్చాయి. టోటల్ 598 మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్య కారణం మా పేరెంట్స్ ప్రోత్సాహం, సపోర్ట్, మా టీచర్స్ గైడెన్స్, స్కూల్ మేనేజ్మెంట్ వారి ప్లానింగ్, వారి యొక్క స్టడీ మెటీరియల్స్, అదేవిధంగా మా ఏజిఎం సార్, కోఆర్డినేటర్ సార్, ప్రిన్సిపల్ సార్, డీన్ సార్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్, మోటివేషన్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ కూడా మాకు చాలా సహాయపడ్డాయి. నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేఘన. నేను శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మకూరు బ్రాంచ్లో 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. నా పేరు కొండారెడ్డి. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు జిల్లాకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని. మొన్న జరిగిన 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఆత్మకూరు నుండి మేఘన 599 మార్కులు, మేఘన 598 మార్కులు, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించి అద్భుత ఫలితాలని మాకు అందించింది. అదేవిధంగా సంజన 595, సౌమ్య 593, ఈ విధంగా 590కి పైన 6 మంది విద్యార్థులు, అదేవిధంగా 580కి పైన 15 మంది విద్యార్థులు, 550కి పైన 37 మంది విద్యార్థులు, 500కి పైన 56 మంది విద్యార్థులు. ఈ రిజల్ట్ ఆత్మకూరు ఒక్క బ్రాంచ్ది మాత్రమేనండి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మనకి 598 గూడూరులో వచ్చింది. అదేవిధంగా 96 రెసిడెన్షియల్. ఈ విధంగా 590కి పైన దాదాపు 48 మంది విద్యార్థులు మనకి రిజల్ట్ అద్భుతమైన ఫలితం సాధించారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి పిల్లల యొక్క కృషి, పేరెంట్ యొక్క ప్రోత్సాహం, అదేవిధంగా మా అకాడమిక్ కరిక్యులము, ప్రోగ్రాము, అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమా మేడం గారు, నాగేంద్ర గారు మా మీద ఉంచిన నమ్మకము. మేము పిల్లల్ని ప్రతి ఒక్కరిని దాదాపు మాకున్న 30 బ్రాంచుల్లో 1-2 బ్రాంచుల మీద అన్ని బ్రాంచులు 100% రిజల్ట్ సాధించాము. అదేవిధంగా 500 పైన 846 మందికి వచ్చాయి. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణము అయిన విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా మా అధ్యాపక బృందము, మా అకాడమిక్ ప్రోగ్రాము, అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు మేము ఎప్పటికీ మరవలేము. సో ఈ రిజల్ట్ని మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో 600కి 600 సాధించాలనేది నెల్లూరు జిల్లాలో మా యొక్క అభిమతం.
సో మేము స్టేట్లో 599 వచ్చింది మాకు ఈసారి చైతన్యకి. మాకు నెల్లూరు జిల్లాకి 600 రావాలనేది మా కోరిక, అది సాధిస్తాము. సో దీనికి ఇదే విధంగా వీళ్ళందరి కృషి ఇంకోసారి మాకుంటే తప్పకుండా అద్భుత ఫలితాలు సాధిస్తామని. ఈ ఆత్మకూరులో 598 మేఘన 598 ఆత్మకూరు చరిత్రలో ఇంకా ముందు మనం చూస్తామో లేదో తెలీదు, అదేవిధంగా ఇంతకుముందు రాలేదు. మా రికార్డుని మేమే మళ్ళీ తిరగరాస్తామని చెప్పేసి 600 ఆత్మకూరులో సాధించే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు ఈ విధంగా కవర్ చేసి మాకు ప్రోత్సహించారు. మమ్మల్ని కాదు, ఈ పిల్లలు ప్రోత్సహించారు. వాళ్ళే భవిష్యత్తుకి ఇన్స్పిరేషన్. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా చదువుతారని. సో పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడాను. మీ అందరూ కూడా ధన్యవాదాలు.